హలో అండి అందరికీ. ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో కంప్లీట్ బిట్స్ అయితే చూద్దాం. ఇవన్నీ యూనిట్స్లో నుండి తీసుకోబడిన బిట్స్ చూసేద్దాం. ఫస్ట్, విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు. ఏ సమకాలీన సామాజిక అంశాలు, బి విద్యార్థి వికాసం, సి భవిష్యత్తు సవాళ్ళు, డి పైవన్నీయు. తెలిసే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీయు. నెక్స్ట్, ప్రస్తుత విద్యాబోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది? ఏ గురుకుల భావన, బి పాశ్చాత్య భావన, సి భారతీయ భావన, డి పైవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి పాశ్చాత్య భావన. నెక్స్ట్, జాన్ డ్యూయి ఏ దేశ విద్యావేత్త? ఏ ఇంగ్లాండ్, బి రోము, సి అమెరికా, డి ఫ్రాన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి అమెరికా. నెక్స్ట్, త్రిధ్రువ ప్రక్రియలోని 3 ధ్రువాలు. ఏ విద్యార్థి, బి ఉపాధ్యాయుడు, సి సమాజం, డి పైవన్నీయు. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీయు. నెక్స్ట్, పాఠ్య ప్రణాళిక అంటే ఏ విద్యా లక్ష్యాలు సూచించేది, బి విద్యా లక్ష్యాలు అనుసరించే ప్రణాళిక, సి విద్యార్థుల మార్పు సూచించేది, డి ఏవి కావు. కరెక్ట్ ఆన్సర్ బి విద్యా లక్ష్యాలు అనుసరించే ప్రణాళిక. నెక్స్ట్, విద్యా సమాజ శాస్త్రం ఏ విద్యలో ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతనిస్తుంది? ఏ ఆర్థిక, బి విద్యార్థుల వైయక్తిక భేదాలకు, సి సామాజిక, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ సి సామాజిక. నెక్స్ట్, మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఏ సమాజ శాస్త్రం, బి సామాన్య శాస్త్రం, సి మనోవిజ్ఞాన శాస్త్రం, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ సమాజ శాస్త్రం. నెక్స్ట్, మానవ జీవన విధానాన్ని జీవనశైలిని సూచించేది ఏది? ఏ సంస్కృతి, బి జాతి, సి మతం, డి కులం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ సంస్కృతి. ఓకే, ఇవన్నీ మీరు నోట్ చేసుకున్న నో ప్రాబ్లం. నెక్స్ట్, భారతదేశ భవిష్యత్తు తరగతిలో రూపుదిద్దుకుంటుందన్న భావకుడు ఎవరు? ఏ కొటారి, బి భారతీయ జాతీయ విద్యా విధానం 1986, సి సైమన్, డి జిన్స్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ కొటారి. నెక్స్ట్, భారత రాజ్యాంగం ఏ విలువలపై రూపొందించబడింది? ఏ సమానత్వం, బి సౌభ్రాతృత్వం, సి స్వేచ్ఛ సమన్యాయం, డి పైవన్నీయు. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీయు. నెక్స్ట్, పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ. ఏ కొటారి కమిషన్, బి యశ్పాల్ కమిటీ, సి 1986 విధానం, డి సత్యం కమిషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ కొటారి కమిషన్. ఓకేనా, ఇది మొత్తం తెలుగు అకాడమీ నుండే తీసుకోబడ్డాయి. ఇది మనం ఆల్మోస్ట్ చేస్తే కంప్లీట్ మనకు వచ్చేసినట్టే టోటల్ సిలబస్ ఇది. సో నెక్స్ట్, ఇస్లాం కాలంలో ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది. ఏ మదరసా, బి మక్తాబ్, సి బిస్మిల్లా, డి షాదీ. కరెక్ట్ ఆన్సర్ సి బిస్మిల్లా. నెక్స్ట్, రామ్మూర్తి సమీక్ష సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఏ 1990, బి 1980, సి 1970, డి 1960. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇవి ఇయర్స్ మనకు చాలా ఎక్కువగా అడుగుతుంటాడు మనకి. కరెక్ట్ ఆన్సర్ ఏ 1990. నెక్స్ట్, 1882లో ఏర్పడిన కమిషన్. ఏ హంటర్ కమిషన్, బి వుడ్స్ డిస్పాచ్, సి హట్టా కమిషన్, డి రాధాకృష్ణన్ కమిషన్. ఈ కమిషన్లో కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ కరెక్ట్ ఆన్సర్ హంటర్ కమిషన్. నెక్స్ట్, 1947లో మన దేశ అక్షరాస్యత శాతం. ఏ 50%, బి 14%, సి 30%, డి 19%. కరెక్ట్ ఆన్సర్ బి
14%. నెక్స్ట్, ఎడ్యుకేర్ అనే పదం ఏ భాషా పదం? ఏ లాటిన్, బి జర్మన్, సి ఫ్రెంచ్, డి ఆంగ్ల. మనకి ఇక్కడ నుంచి ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ కరెక్ట్ ఆన్సర్ లాటిన్. నెక్స్ట్, పరిమితార్థంలో విద్యకు సంబంధించిన పరిమితమైనది. 3 ఏ 3 Hs, బి 4 Hs, సి 3 Rs, డి 3 Xs. ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. కరెక్ట్ ఆన్సర్ సి 3 Rs. నెక్స్ట్, మనస్సును నియంత్రించడమే విద్య అన్నవారు. ఏ పెస్టాలజీ, బి ప్లేటో, సి డెక్టార్, డి ఎమర్సన్. కరెక్ట్ ఆన్సర్ డి ఎమర్సన్. నెక్స్ట్, డ్యూకో అంటే అర్థం ఏమిటి? ఏ వృద్ధిలోకి తేవడం, బి అవగాహన, సి అన్వయం, డి పెరగడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ వృద్ధిలోకి తేవడం. ఇట్లా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి మనకి, సో ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్, మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించింది. ఏ వేదాలు, బి ఉపనిషత్తులు, సి పురాణాలు, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి ఉపనిషత్తులు. నెక్స్ట్, రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనది. ఏ 1939, బి 1940, సి 1938, డి 1937. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ 1939. విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు. ఏ శూద్రులు, బి వైశ్యులు, సి బ్రాహ్మణులు, డి క్షత్రియులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శూద్రులు. నెక్స్ట్, బౌద్ధ హిందూ విద్యా విధానాల్లో ఏర్పడిన లోపాల సవరణకు ఏ సిద్ధాంతం ఆవిర్భవించింది? ఏ మోక్ష సాధన సిద్ధాంతం, బి కర్మ సిద్ధాంతం, సి కార్య సిద్ధాంతం, డి నైతిక సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ డి నైతిక సిద్ధాంతం. నెక్స్ట్, జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయున్నది విద్య అని అన్నదెవరు? ఏ మాంటిసోరీ, బి ఫ్రోబెల్, సి కొమినియస్, డి సోక్రటీస్. కరెక్ట్ ఆన్సర్ ప్రోబెల్. నెక్స్ట్, ఇది తెలుగు అకాడమీ బుక్స్లో నుండి తీసుకోబడిన ప్రశ్నలు. ఇవి మనకు ఎగ్జామ్లో చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్, విత్ అనే ధాతువుకు అర్థం. ఏ జ్ఞానం, బి విద్య, సి తెలుసుకోను, డి సత్యం. కరెక్ట్ ఆన్సర్ సి తెలుసుకోను. నెక్స్ట్, సత్యాన్వేషణ చేయనిదే విద్య అనేది. ఏ సోక్రటీస్, బి ప్రోబెల్, సి ప్లేటో, డి ఎమర్సన్. కరెక్ట్ ఆన్సర్ ఏ సోక్రటీస్. నెక్స్ట్, పబ్బజ్జ అనే విద్యార్థి దశ ఏ కాలంలో కనిపించును? ఏ బౌద్ధ కాలం, బి వేదకాలం, సి ఇస్లాం కాలం, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏ బౌద్ధ కాలం. లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను ఎప్పుడు స్థాపించింది? ఏ 1901, బి 1902, సి 1903, డి 1904. కరెక్ట్ ఆన్సర్ బి 1902. నెక్స్ట్, ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు? ఏ పబ్బజ్జా, బి బిస్మిల్లా, సి మక్తాబ్, డి మదరసా. కరెక్ట్ ఆన్సర్ సి మక్తాబ్. నెక్స్ట్, గురుకుల విద్య ఏ కాలం నాటిది? ఏ బౌద్ధ కాలం, బి వేదకాలం, సి ఇస్లాం కాలం, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ బి వేదకాలం. నెక్స్ట్,
ఉడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం. ఏ 1902, బి 1929, సి 1854, డి 1882. కరెక్ట్ ఆన్సర్ సి 1854. నెక్స్ట్, ఉచిత నిర్బంధ విద్య ఏ వయసు బాలబాలికలకు వర్తిస్తుంది? ఏ 6 నుండి 14 సంవత్సరాలు, బి 1 నుండి 5 సంవత్సరాలు, సి 1 నుండి 20 సంవత్సరాలు, డి 5 నుండి 10 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఏ 6 నుండి 14 సంవత్సరాలు. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్. ఏ 350 ఏ ఆర్టికల్, బి 360 ఏ ఆర్టికల్, సి 46వ ఆర్టికల్, డి 45 ఏ ఆర్టికల్. కరెక్ట్ ఆన్సర్ డి 45 ఏ ఆర్టికల్. ఈ ఆర్టికల్స్ మనకు కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, 1937లో ఏ ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు? ఏ నాగ్పూర్, బి పోర్బందర్, సి వార్దా, డి ఢిల్లీ. సి కరెక్ట్ ఆన్సర్ వార్దా. నెక్స్ట్, బిహారాలు మఠాలు ఏ కాలపు విద్యా కేంద్రాలు? ఏ ఆధునిక, బి ఇస్లాం, సి వేదకాలం, డి బౌద్ధకాలం. కరెక్ట్ ఆన్సర్ డి బౌద్ధ కాలం. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను ఏ సంవత్సరంలో స్వీకరించింది? ఏ 1801, బి 1813, సి 1822, డి 1823. కరెక్ట్ ఆన్సర్ ఏ 1801. నెక్స్ట్, ఉపాధ్యాయ సాధికారత ఏ స్థాయిలను ప్రభావితం చేస్తుందని విద్యావేత్తలు అభిప్రాయం పడ్డారు? ఏ ఉపాధ్యాయుని స్థాయి, బి పాఠశాల స్థాయి, సి ప్రభుత్వ స్థాయి, డి ఏ బి. కరెక్ట్ ఆన్సర్ డి ఏ బి ఆన్సర్. నెక్స్ట్, ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సర్వశిక్ష అభియాన్లో తోడ్పడిన కార్యక్రమం. ఏ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించుటకు ఏర్పాటు, బి విద్యా బోధనకు అవసరమైన సదుపాయాల కల్పన, సి పరిశోధన మూల్యాంకనానికి అవకాశం, డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆశయాలు. ఏ ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచుట, నెక్స్ట్ అభివృద్ధి పరిచిన నమూనాలలో పాఠశాలల భవనాల నిర్మాణాల చేపట్టుట, సి ఉపాధ్యాయ బోధన సామర్థ్యాల పెరుగుదల, సార్వత్రిక నమోదు, సార్వత్రిక నిలుపుదల, డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. నెక్స్ట్, జిల్లా ప్రాథమిక విద్యా పథకం ద్వారా కింది వానిలో ఉపాధ్యాయ సాధికారతను దోహదం చేసిన అంశాలు. ఏ పాఠశాలకు బోధన గ్రాంట్ ఇచ్చి అభ్యసన ప్రక్రియ మెరుగుపరచుట, బి వృత్యంతర శిక్షణ ఇవ్వుట, సి ఉపాధ్యాయ కేంద్ర సమావేశాలు నిర్వహించు బోధన సమస్యలు పరిష్కరించుట, డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి పైవన్నీ. నెక్స్ట్, సర్వశిక్ష అభియాన్లో బాలబాలికల వయోపరిమితి. ఏ 5 నుండి 8 సంవత్సరాలు, బి 6 నుండి 14, సి 8 నుండి 12, డి 3 నుంచి 5. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు. ఏ విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం, బి పుస్తకాల ద్వారా అభ్యసనం, సి తరగతి గదిలో అభ్యసనం, డి ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం మూల్యాంకన స్వభావం ఎలా ఉండాలి? ఏ నిరంతరం, బి రూపణం, సి సంచిత, డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఏ నిరంతరం. నెక్స్ట్, పిల్లవాడిని ఈ విధంగా చూడడం సరైన ధోరణి. ఏ శిక్షణ పొందే ప్రాణిగా, బి ప్రోగ్రామ్ను నిక్షిప్తం చేసే కంప్యూటర్లుగా, సి నిరంతరం స్వజ్ఞాన నిర్మాణకర్తగా, డి భావి మానవుడిగా. కరెక్ట్ ఆన్సర్ సి నిరంతర స్వజ్ఞాన నిర్మాణకర్తగా. నెక్స్ట్, ఎలిమెంటరీ విద్య లక్షణం కానిది. ఏ పిల్లవాడి భాష సామర్థ్యాన్ని పెంచడం, బి బయటకు ప్రపంచంతో వ్యవహరించుటకు భాషను ఉపయోగించడం, సి మాతృభాష పట్ల నిర్లక్ష్యం, డి అభ్యసనకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని పిల్లవానిలో ప్రోదించడం, సి కరెక్ట్ ఆన్సర్ మాతృభాష పట్ల నిర్లక్ష్యం. నెక్స్ట్, వార్ధా ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం. ఏ 1937, బి 1964 నుండి 66, సి 1947, డి 1929. కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. ఫస్ట్ వన్ బిస్మిల్లా, సమ్మనేరులు, పబ్బజ్జ, ఆయుష్మికం.
నెక్స్ట్ ఇక్కడ ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య, గోయింగ్ ఫోర్త్, బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని, నెక్స్ట్ మహమ్మదీల మక్తాబ్లో ప్రవేశ ఉత్సవం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు డి, అంటే A4, B3, C2, D1. అలాగే సేమ్ కింది వాటిని జతపరచండి. నెక్స్ట్ ఫస్ట్ లార్డ్ హోర్డింగ్, లార్డ్ రిప్పన్, లార్డ్ కర్జన్, నెక్స్ట్ గాంధీ. నెక్స్ట్ ఫస్ట్ హంటర్ కమిషన్ 1882, ప్రతిపాదిక విద్య 1937, ఉడ్స్ డిస్పాచ్ 1854, విశ్వవిద్యాలయ కమిషన్ 1902. మనకి ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ బి, A3, B1, C4, D2. నెక్స్ట్ శ్రవణం మననం నిధిధ్యాసనం ఏ మతం అభ్యసన ప్రక్రియ? ఏ బౌద్ధ మతం, బి ముస్లిం విద్యా విధానం, సి వేదకాల విద్యా విధానం, డి పైవేవి కావు. మన కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే సి వేదకాలం విద్యా విధానం. ఓకేనా, ఇవన్నీ మీరు నోట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఒకసారి రాసుకుంటే మనకి ఈజీగా మళ్ళీ నేర్చుకోవడానికి ఫ్రీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ. ఏ హంటర్ కమిషన్, బి సార్జెంట్ నివేదిక, సి వార్దా కమిటీ, డి షాడ్లర్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ బి సార్జెంట్ నివేదిక. నెక్స్ట్ NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర. ఏ నాయకుడు, బి అనుసంధానకర్త, సి నిర్దేశకుడు, డి పైవన్నీ. ఇది మనకు లాస్ట్ ఇయర్ టెట్టులో వచ్చింది, ఒకసారి మీరు చూసినట్లయితే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అనుసంధానకర్త. నెక్స్ట్ ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను విస్తారంగా నెలకొల్పింది? ఏ 1986 విద్యా విధానం, బి హంటర్ కమిషన్, సి కొటారి కమిషన్, డి మొదలియార్ కమిటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి హంటర్ కమిషన్. నెక్స్ట్ పూర్వ ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్ స్కూల్ బ్యాగ్ నిషేధించాలని సూచించిన కమిటీ. ఏ జనార్దన్ రెడ్డి కమిటీ, బి మాల్కం ఆదిశేషయ్య కమిటీ, సి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, డి యశ్పాల్ కమిటీ. కరెక్ట్ ఆన్సర్ డి యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ మొదలియార్ కమిషన్ సూచనలు. ఏ 5+3+4+3 విద్యా విధానం, బి హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలో బోధన, సి బహుళార్థక సాధక పాఠశాలలు ఏర్పాట్లు, డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. నెక్స్ట్ వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ. ఏ అబాట్ వుడ్ నివేదిక, బి షాడ్లర్ కమిటీ, సి హర్టాగ్ కమిటీ, డి గోఖలే తీర్మానం. కరెక్ట్ ఆన్సర్ సి హర్టాగ్ కమిటీ. నెక్స్ట్ కొటారి కమిషన్ సూచనలు. ఏ విద్యా జాతీయ వికాసం అభివృద్ధి, బి భారతదేశ గమ్యం తరగతి గదిలో రూపుదిద్దుకుంటోంది, సి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో 230 పని దినాలు పనిచేయాలి, డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి సేమ్. ఏ లర్నింగ్ టు డూ, బి భారరహిత అభ్యసనం, సి విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు దృక్పథం, డి గాంధీ. నెక్స్ట్ ఇక్కడ ఆచార్య రామమూర్తి కమిటీ, జాతీయ విద్యా విధానం 1986, డి మాల్కం ఆదిశేషయ్య, 4 యశ్పాల్ కమిటీ. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి, అంటే A3, B4, C2, D1. ఓకే, నెక్స్ట్ చూడండి. విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు? ఏ బ్రహ్మచర్యాశ్రమం, బి గృహస్థాశ్రమం, సి వానప్రస్థాశ్రమం, డి సన్యాస ఆశ్రమం. కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందించినది. ఏ నలంద, బి తక్షశీల, సి విక్రమశీల, డి నాగార్జున. కరెక్ట్ ఆన్సర్ బి తక్షశీల. నెక్స్ట్ లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు. ఏ అక్బర్, బి జహంగీర్, సి బాబర్, డి ఔరంగజేబ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ అక్బర్. నెక్స్ట్ అధోముఖ వడబోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఏ చార్లెస్ గ్రాంట్, బి లార్డ్ కర్జన్, సి విలియం బెంటింగ్,
డి లార్డ్ మెకాలే. కరెక్ట్ ఆన్సర్ డి లార్డ్ మెకాలే. నెక్స్ట్ కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయాల స్థాపన. ఏ 1858, బి 1857, సి 1853, డి 1856. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి 1857. నెక్స్ట్ హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్. ఏ సెకండరీ విద్యా కమిషన్, బి 1986 విద్యా విధానం, సి కొఠారి కమిషన్, డి 1948 విశ్వవిద్యాలయ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ సెకండరీ విద్యా కమిషన్. నెక్స్ట్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలని మొదటగా సూచించినది. ఏ 1968 విద్యా విధానం, బి కొఠారి కమిషన్, సి గోపాలకృష్ణ గోఖలే తీర్మానం, డి ఈశ్వరీబాయి పటేల్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్ సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్. ఏ జనార్దన్ రెడ్డి కమిషన్, బి హట్టా కమిటీ, సి మొదలియార్ కమిటీ, డి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్. ఏ సార్జెంట్ కమిషన్, బి రాధాకృష్ణన్ కమిషన్, సి సెకండరీ విద్యా కమిషన్, డి సాడ్లర్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ బి రాధాకృష్ణన్ కమిషన్. నెక్స్ట్ బేసిక్ విద్యా విధానకర్త ఎవరు. ఏ అరవిందుడు, బి ఫ్రోబెల్ రామ్మూర్తి, సి గాంధీజీ, డి మెకాలే. కరెక్ట్ ఆన్సర్ సి. ఇక్కడ ఫ్రోబెల్ కదండి ప్రొఫెసర్. నెక్స్ట్ పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యతనిచ్చింది. ఏ ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ, బి నూతన జాతీయ విద్యా విధానం, సి సాడ్లర్ కమిషన్, డి మొదలియార్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరో పేరు. ఏ మొదలియార్ కమిషన్, బి రామ్మూర్తి కమిటీ, సి యశ్పాల్ కమిటీ, డి ఆదిశేషయ్య కమిటీ. కరెక్ట్ ఆన్సర్ ఏ. కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరు. ఏ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, బి ఎనర్జీ మినిస్ట్రీ, సి మానవ వనరుల మంత్రిత్వ శాఖ, డి సిఏబిఈ. కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్ మంచి పౌరసత్వం ఏ విలువల కిందకి వస్తుంది. ఏ రాజకీయ విలువలు, బి సామాజిక విలువలు, సి భౌతిక విలువలు, డి నైతిక విలువలు. కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ వార్ధ విద్యా విధానానికి మరో పేరు. ఏ బేసిక్ విద్యా విధానం, బి సెకండరీ విద్యా విధానం, సి ప్రాథమిక విద్యా విధానం, డి పూర్వ ప్రాథమిక విద్యా విధానం. కరెక్ట్ ఆన్సర్ ఏ బేసిక్ విద్యా విధానం. నెక్స్ట్ భారతీయ విద్యా విధానం అనుకరణ ఏది. ఏ వైయక్తిక, బి సమన్వయ, సి సామాజిక, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ బి సమన్వయ. నెక్స్ట్ భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ. ఏ అమెరికా, బి ఇంగ్లాండ్, సి భారతదేశం, డి రష్యా. కరెక్ట్ ఆన్సర్ సి భారతదేశం. నెక్స్ట్ పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి దీనిపై ఆధారపడుతుంది. ఏ విద్యార్థుల సంఖ్యపై, బి ఉపాధ్యాయుల సంఖ్యపై, సి ఉపాధ్యాయుల సమర్థత దక్షలపై, డి పాఠశాల నిధులపై. కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్ సెకండరీ విద్యా కమిషన్ కాలం 1964-66, 1952-53, 1966-68, 1944-46. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి 1952 నుండి 53. నెక్స్ట్ 1976 సంవత్సరంలో వచ్చిన ఎన్నవ రాజ్యాంగ సవరణ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చినట్లు తెలుపుతుంది. ఏ 31, బి 45, సి 42, డి 54. కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణం. ఏ 45వ ప్రకరణం, బి 29వ ప్రకరణం, సి 21వ ప్రకరణం, డి 12వ ప్రకరణం. కరెక్ట్ ఆన్సర్ సి
21వ ప్రకరణం. నెక్స్ట్ సామాజిక విద్య బలహీన వర్గాల ఉన్నతికి తీసుకోవాల్సిన చర్యలను గురించి తెలిపే ప్రకరణం. ఏ 65వ ప్రకరణం, బి 58వ ప్రకరణం, సి 52వ ప్రకరణం, డి 46వ ప్రకరణం. కరెక్ట్ ఆన్సర్ డి 46వ ప్రకరణం. నెక్స్ట్ చట్టం ముందు అందరూ సమానులేనని రాజ్యాంగంలో ఏ ప్రకరణం సూచిస్తుంది? ఏ 14వ ప్రకరణం, బి 20వ ప్రకరణం, సి 25వ ప్రకరణం, డి 30వ ప్రకరణం. కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ మన దేశ రాజ్యాంగంలోని ప్రకరణం కులం, మతం, జాతి, లింగ, ప్రాంత వివక్షతలకు ఏది నిషేధిస్తుంది? ఏ 9వ ప్రకరణం, బి 11వ ప్రకరణం, సి 13వ ప్రకరణం, డి 15వ ప్రకరణం. కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ అంటరానితనాన్ని రాజ్యాంగంలోని ఈ ప్రకరణం నిషేధిస్తుంది. ఏ 11వ, బి 17వ, సి 21వ, డి 26వ. కరెక్ట్ ఆన్సర్ బి 17వ ప్రకరణం. నెక్స్ట్ రాజ్యాంగంలోని మత స్వేచ్ఛను ఏ ప్రకరణం కల్పిస్తుంది? ఏ 15వ ప్రకరణం, బి 19వ ప్రకరణం, సి 25వ ప్రకరణం, డి 29వ ప్రకరణం. కరెక్ట్ ఆన్సర్ సి 25వ ప్రకరణం. సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? ఏ 1999, బి 2001, సి 2003, డి 2005. కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ సమాచార హక్కులు ఏ సెక్షన్ ద్వారా ప్రతి పౌరునికి సమాచారాన్ని పొందే హక్కు సంక్రమిస్తుంది? ఏ సెక్షన్ A141, బి సెక్షన్ 61, సెక్షన్ 71, డి సెక్షన్ 91. కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ భారత రాజ్యాంగం నందలి ఆర్టికల్ 30 దీనికి సంబంధించింది? ఏ మైనారిటీల రిజర్వేషన్లు, బి మైనారిటీల విద్యా సంస్థలు, సి మహిళా కళాశాలలు, డి రెసిడెన్షియల్ స్కూల్స్. నేను పైది లాస్ట్కి చెప్తాను క్వశ్చన్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు బి మైనారిటీల విద్యా సంస్థలు. నెక్స్ట్ వికలాంగులకు సంబంధించిన చట్టం. ఏ పివిడి యాక్ట్, బి ఆర్టీఐ యాక్ట్, సి ఆర్టీఈ యాక్ట్, డి ఆర్టీఏఏ యాక్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ పిడబ్ల్యూడి యాక్ట్. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య ఎడల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణం ఏ అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ? ఏ భక్తవత్సలం కమిటీ, బి కోటారి కమిటీ, సి రామమూర్తి కమిటీ, డి హన్స్ మెహతా కమిటీ. కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ పూణేలో 1848లో నిమ్నజాతి బాలికల కోసం పాఠశాలను స్థాపించింది ఎవరు? ఏ రాజా రామ్మోహన్ రాయ్, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి జ్యోతి బాపులే, డి సరోజిని నాయుడు. కరెక్ట్ ఆన్సర్ సి జ్యోతి బాపులే. నెక్స్ట్ మల్టీపర్పస్ స్కూల్స్ ఏర్పాటును ప్రతిపాదించింది? ఏ కొఠారి కమిటీ, బి హంటర్ కమిటీ, సి మొదలియార్ కమిటీ, డి సాజంట్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ సి మొదలియార్ కమిటీ. నెక్స్ట్ మౌలానా అబుల్ ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? ఏ హైదరాబాద్, బి ఢిల్లీ, సి ముంబై, డి బీహార్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఏ 1958, బి 1976, సి 1989, డి 2000. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏ 1958. ఓకే. నెక్స్ట్ చూడండి, దేశంలో ప్రాథమిక పాఠశాలలన్నిటికీ కనీస విద్యా సౌకర్యాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం? ఏ ఎస్ఎస్ఏ, బి ఓబీబీ, సి ఎన్పిజిఈఎల్, డి పిఓఏ. కరెక్ట్ ఆన్సర్ బి ఓబీబీ. నెక్స్ట్ అనియత విద్యా కార్యక్రమం ఈ వయసు బాలికల కోసం నిర్దేశించబడింది? ఏ 6 నుండి 14 సంవత్సరాలు, బి 6 నుండి 18 సంవత్సరాలు, సి
9 నుండి 14 సంవత్సరాలు, డి 9 నుండి 18 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక బోధన సామాగ్రి గిరిజన భాషలలో అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని సూచించిన కమిటీ. ఏ ఎన్పిఈ 1986, బి కోటారి కమిటీ, సి మొదలియార్ కమిటీ, డి ఈశ్వరీబాయి ప్రత్యేక కమిటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ హన్స్ మెహతా కమిటీ దీనికి సంబంధించింది. ఏ శ్రీ విద్య, బి ఎస్సీల విద్య, సి మైనారిటీల విద్య, డి వికలాంగుల విద్య. కరెక్ట్ ఆన్సర్ ఏ శ్రీ విద్య. నెక్స్ట్ విద్యా సంస్థల్లో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ శాతం. ఏ 30%, బి 20%, సి 33.3%, డి 50%. కరెక్ట్ ఆన్సర్ సి 33.3%. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణం ప్రకారం ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఏ ప్రకరణం 15, బి ప్రకరణం 16, సి ప్రకరణం 20, డి ప్రకరణం 47. కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ భారతదేశంలో అల్పసంఖ్యాకుల శాతం సుమారుగా ఏ 40%, బి 50%, సి 20%, డి 30%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి 30%. ఓకే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ అధికార భాషగా గుర్తించిన భాష. ఏ ఆంగ్లం, బి తెలుగు, సి ఉర్దూ, డి హిందీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి ఉర్దూ. నెక్స్ట్ అల్పసంఖ్యాక బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలో ఏర్పాటు చేసే స్వచ్ఛంద సంస్థలకు ఈ పథకం కింద వచ్చే ఆర్థిక సహాయం. నెక్స్ట్ 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతం జనాభా పరంగా చివరి స్థానంలో ఉంది. ఏ మిజోరం, బి అండమాన్ నికోబార్ దీవులు, సి లక్షద్వీపులు, డి పుదుచ్చేరి. కరెక్ట్ ఆన్సర్ సి లక్షద్వీపులు. ఒక స్త్రీ తన సంతానోత్పత్తి కాలంలో పొందిన పిల్లల సరాసరి సంఖ్యను ఏమంటారు. ఏ టిఎఫ్ఆర్, బి ఎంఎంఆర్, సి పిటిఆర్, డి ఎన్ఎఫ్ఆర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ 2009 గణాంకాల టిఎఫ్ఆర్ ప్రకారం అధికంగా కలిగిన రాష్ట్రం. ఏ ఉత్తరప్రదేశ్, బి బీహార్, సి రాజస్థాన్, డి ఛత్తీస్గఢ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి బీహార్. 2009 గణాంకాల ప్రకారం తమిళనాడు రాష్ట్రం టిఎఫ్ఆర్ ఏ 3.0, బి 2.5, సి 2.0, డి 1.7. కరెక్ట్ ఆన్సర్ డి 1.7. 2001-2011 దశాబ్ద కాలంలో భారతదేశంలో పెరిగిన జనాభా ఏ ఎంత మిలియన్లలో ఉంది. ఏ 162.5, బి 170.4, సి 183.2, డి 194.5. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీ సంఖ్య. ఏ 1000, బి 980, సి 940, డి 900. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి 1000 మందికి గల మరణ రేటు. ఏ 40.1, బి 35.4, సి 25.4, డి 20.97. కరెక్ట్ ఆన్సర్ డి 20.97. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా మిలియన్లలో. ఏ 1011.22, బి 1013.45, సి 1210.2, డి 1254.66. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ 2010 ప్రపంచ గణాంకాల ప్రకారం చైనా దేశపు జనాభా మిలియన్లలో. ఏ 1341.0, బి 1259.6, సి 1354.49, డి 1404.
2.52. కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ 2010 ప్రపంచ గణాంకాల ప్రకారం పాకిస్తాన్ దేశ జనాభా మిలియన్లలో ఏ 160.54, బి 184.8, సి 192.56, డి 205.53. కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ 2011 నాటికి ప్రపంచ జనాభా బిలియన్లలో ఏ 5 బిలియన్లు, బి 7 బిలియన్లు, సి 9 బిలియన్లు, డి 11 బిలియన్లు. కరెక్ట్ ఆన్సర్ బి 7 బిలియన్లు. నెక్స్ట్ ప్రపంచ జనాభాలో భారతదేశం జనాభా శాతం ఏ 10%, బి 12%, సి 14%, డి 16%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి 16%. నెక్స్ట్ ప్రపంచంలోని మొత్తం భూతాళంలో భారతదేశ ప్రజలు నివసిస్తున్న భూతాల శాతం ఏ 2.4%, బి 5.6%, సి 8.1%, డి 9.5%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ 2.4%. ఓకే. నెక్స్ట్ 2001-2011 దశాబ్దంలో జనాభా పెరుగుదల 2011 గణాంకాల ప్రకారం ఏ 15.56, బి 16.51, సి 17.64, డి 18.12. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి 17.64. నెక్స్ట్ 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రం జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి రాజస్థాన్, డి ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ డి ఉత్తరప్రదేశ్. ఓకే. నెక్స్ట్ పర్యావరణ పరిస్థితులపై మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? ఏ స్టాక్ హోమ్ 1975, బి రియో డిజనీరో 1997, సి స్టాక్ హోమ్ 1972, డి జోహ్నాస్బర్గ్ 2002. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ ఈ కింది వానిలో సరికానిది గుర్తించుము. ఫస్ట్ వన్ ప్రపంచ అటవీ దినం మార్చి 21, ప్రపంచ దరిద్ర దినం ఏప్రిల్ 22, ప్రపంచ జనాభా దినం సెప్టెంబర్ 16, జల సంరక్షణ దినం మార్చి 23. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి. ఇక్కడ ఎక్కువ మనం మిస్టేక్ చేస్తుంటాం. సరి కానిది అడుగుతాడు, ఒక్కొక్కసారి సరి అయినది అడుగుతాడు, మనం రివర్స్ టిక్ పెడుతుంటాం. ఇక్కడ నుంచి చాలా మార్క్స్ పోతాయి మనకి. నెక్స్ట్ సుస్థిరాభివృద్ధి ప్రక్రియను విఘాతం కలిగించే ప్రధానమైన చర్య ఏ జనాభా పెరుగుదల, బి అడవుల నరికివేత, సి ప్రణాళిక లేని పారిశ్రామిక రంగం, డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు డి పైవన్నీ. నెక్స్ట్ సొసైటీ ఫర్ క్లీన్ ఎన్విరాన్మెంట్ కేంద్రం ఎక్కడ ఉంది? ఏ అహ్మదాబాద్, బి తెహ్రీ, సి ముంకిజా, డి హైదరాబాద్. ఇవన్నీ తెలుగు అకాడమీ నుండి కాబట్టి మనకు చాలా 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 యూజ్ అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ఓకే, మీరు ఖచ్చితంగా ఇవి ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఇది. ఓకే, సి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ముకింజా. నెక్స్ట్ 1980లో నియమించిన తివారీ కమిటీ ఏ అంశంపై అధ్యయనం చేసింది? ఏ పర్యావరణ పరిరక్షణ, బి జనాభా పెరుగుదల సమావేశం, సి ఉన్నత విద్య, డి మహిళా విద్య. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ పర్యావరణ పరిరక్షణ. మనకి ఎక్కువ ఇట్లనే అడుగుతుంటాడు. నెక్స్ట్ జిల్లాలో పబ్లిక్ హియరింగ్ కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఏ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, బి జిల్లా కలెక్టర్, సి జిల్లా అటవీ శాఖ అధికారి, డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి.
కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ ప్రకృతిలోని సహజ వనరులు, ప్రత్యామ్నాయ వనరులు, ఆర్థిక అంశాలు, సాంఘిక పద్ధతుల మధ్య గల క్లిష్టతర అంతర సంబంధాలను మనం అవగాహన చేసుకోవాల్సిన వంటివి ఏ ధ్యేయాలకు సంబంధించింది? ఏ భావావేశ, బి ఆచరణాత్మక, సి జ్ఞానాత్మక, డి నైతిక ఆధ్యాత్మిక ధ్యేయాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏంటి? సి జ్ఞానాత్మక ధ్యేయాలు. నెక్స్ట్ మనం చూసినట్లయితే భూమండలం వేడెక్కి ప్రక్రియ అంటే ఏంటి? భూమండలం వేడెక్కే ప్రక్రియ అంటే ఏ జనాభా విస్ఫోటనం, బి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, సి ఓజోన్ పొర చిత్రాలు, డి కాలుష్యం. కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ మన ముందున్న సమస్యలు చాలా పెద్దవి, వాటిని అవగాహన చేసుకోవడానికి జ్ఞానం మనకు చాలా తక్కువగా ఉందని అన్నవారు ఎవరు? ఏ ఆల్డో వియోఫోల్డ్, బి బెల్గ్రేడ్, సి ట్రావెన్సో, డి ఇందిరా గాంధీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి ట్రావెన్సో. బ్రెవర్ కామన్ ఫ్యూచర్ మొట్టమొదటిసారిగా పొందుపరిచిన సంవత్సరం? ఏ 1986, బి 1976, సి 1887, డి 1987. కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ ఈ కింది వానిలో ఏవి పర్యావరణ అభివృద్ధి చెందడానికి ప్రస్తుత పర్యావరణ సవాళ్ళు? ఏ నీటి సరఫరా పారిశుద్ధ్యం, బి విద్యుత్ శక్తి ఉత్పత్తి పరిశ్రమల ఉత్పత్తి, సి ఆహార ఉత్పత్తి, డి పైవన్యు. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్యు. నెక్స్ట్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ప్లానింగ్ కోఆర్డినేట్స్ను స్థాపించిన వారు ఎవరు? ఏ ఇందిరాగాంధీ 1972, బి జవహర్లాల్ నెహ్రూ, సి రాజీవ్ గాంధీ, డి గాంధీజీ. కరెక్ట్ ఆన్సర్ ఏ ఇందిరాగాంధీ 1972. నెక్స్ట్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం? ఏ జూలై 5, బి జూన్ 10, సి ఆగస్టు 5, డి జూన్ 5. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మనకు. కరెక్ట్ ఆన్సర్ డి జూన్ 5. నెక్స్ట్ ధరిత్రి సమావేశాన్ని ఏ నగరంలో జరిపారు? ఏ బెంగళూరు, బి స్టాక్ హోమ్, సి రియోడి జెనిరో, డి పూణే. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏ బెంగళూరు. నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి అనే భావనను తొలిసారిగా ఎక్కడ ఉపయోగపడింది? ఏ బ్రింట్ ల్యాండ్ కమిషన్, బి కోకోయాక్ తీర్మానం, సి యునెస్కో తీర్మానం, డి ప్రపంచ ధరిత్రి సదస్సు. ఇవన్నీ మీరు నోట్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ బి కోకోయాక్ తీర్మానం. నెక్స్ట్ చూడండి, దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థ? ఏ ఎన్సిటిఈ, బి సిసిఆర్టి, సి ఎన్సిఆర్టి, డి ఎస్సిఆర్టి. ఇది ఆల్మోస్ట్ తెలిసి ఉండొచ్చు. చూద్దాం, కామెంట్ చేయండి ఇంతమందికి తెలుసు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థను ప్రారంభించిన సంవత్సరం? కరెక్ట్ ఆన్సర్ సి 1982. నెక్స్ట్ ఈ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా వృత్యంతర శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది? ఏ డైట్, బి ఎస్సిఆర్టి, సి ఎస్ఐఈటి, డి ఆర్ఐఈ. ఇది కూడా కామెంట్ చేయండి కరెక్ట్ది. నెక్స్ట్ ఉచిత నిర్బంధ విద్య ఏ వయసు బాలబాలికలకు వర్తిస్తుంది? ఏ 6 నుండి 14 సంవత్సరాలు, బి 1 నుండి 5 సంవత్సరాలు, సి 1 నుండి 20 సంవత్సరాలు, డి 5 నుండి 10 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ డి, ఆల్రెడీ పెట్టేసినాం టిక్. నెక్స్ట్ మోవిర్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ డి లాటిన్. ఇక్కడ మనకి ఇలాంటి ఆప్షన్స్ ఇస్తాడు, మనం కరెక్ట్ చూస్ చేసుకొని పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించే కారకం ఏంటి అంటే సి వృత్తి సంతృప్తి. ఓకే, నెక్స్ట్ క్యాష్ బుక్లో నమోదు చేసే అంశం? ఏ స్టాక్ పంపిణీ, బి వనరుల వినియోగం, సి అడ్మిషన్ వివరాలు, డి నగదు లావాదేవీలు. ఆల్రెడీ టిక్ చేసినాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ డి నగదు లావాదేవీలు. నెక్స్ట్ ఉపాధ్యాయునికి ప్రేరణ పెంపొందించే అంశాలు? ఏ ఉద్యోగ భద్రత, బి వేతనం, సి గుర్తింపు, డి హోదా. కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్ కింది వానిలో కరదీపికలను ఉపాధ్యాయులకు అందించే సంస్థ?
ఎన్సిఆర్టీ, బి ఎన్సిటిఈ, సి ఎస్సిఆర్టీ, డి సిసిఆర్టీ. కరెక్ట్ ఆన్సర్ బి ఎన్సిటిఈ. నెక్స్ట్ పాఠశాల సముదాయం అనగా సిబ్బంది సమూహం, బి విద్యార్థుల సమూహం, సి నిర్ణీత పరిధిలో 10 లేదా 12 ప్రాథమికోన్నత పాఠశాలను సమీపంలో. కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్ పాఠ్యాంశ బోధనలో మొదటి నుండి చివరి వరకు కొనసాగే ప్రక్రియ. ఏ బోధన, బి అభ్యసన, సి మూల్యాంకనం, డి వైఖరులు. కరెక్ట్ ఆన్సర్ సి మూల్యాంకనం. నెక్స్ట్ మూల్యాంకన ప్రక్రియను ఇది విశ్లేషిస్తుంది. ఏ ధ్యేయం, బి ప్రక్రియలు, సి భావనలు, డి తత్వశాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ బోధన అంతిమ లక్ష్యం సత్శీల అభివృద్ధి అన్నవారు. ఏ వివేకానంద, బి ఠాగూర్, సి రాధాకృష్ణన్, డి గాంధీ. కరెక్ట్ ఆన్సర్ డి గాంధీ. భారతీయ వారసత్వ సంపదలు. ఏ సత్యం, బి ప్రేమ, సి దయ, డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. భారతీయ సమాజంలోని విశిష్ట లక్ష్యం. ఏ ఆవేశం, బి అహింస, సి సహనం, డి ఏకత్వంలో భిన్నత్వం. కరెక్ట్ ఆన్సర్ సి సహనం. నెక్స్ట్ పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ. ఏ కోటారి కమిషన్, బి యశ్పాల్ కమిటీ, సి 1986 విద్యా విధానం, డి సత్యం కమిషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏ కొఠారి కమిషన్. ఈ కొఠారి కమిషన్ నుండి మనకు చాలా ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ భారతీయ వారసత్వ విలువలు. ఏ ఆధ్యాత్మికత, బి విలువలు, సి నిష్పాక్షికత, డి శాస్త్రీయ దృక్పథం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏ ఆధ్యాత్మికత. నెక్స్ట్ క్రీడలు వ్యాయామం ద్వారా పొందే విలువలు. ఏ శారీరక విలువలు, బి ఆరోగ్య విలువలు, సి పోటీతత్వం, డి పైవన్యు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు డి పైవన్యు. వ్యక్తి పుట్టుకతో ప్రారంభమై మరణంతో అంతమయ్యేది. ఏ సాంఘికీకరణ, బి విద్య, సి పెరుగుదల, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి విద్య. నెక్స్ట్ చూడండి, నూతన విద్యా విధానం ప్రవేశపెట్టబడిన సంవత్సరం. ఏ 1982, బి 1986, సి 1886, డి 1996. కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ పుస్తకాల భారంపై ఏర్పడిన కమిటీ. ఏ రామ్మూర్తి కమిటీ, బి జనార్దన్ కమిటీ, సి ఆదిశేషయ్య కమిటీ, డి యశ్పాల్ కమిటీ. ఇది కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు డి యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ యశ్పాల్ కమిటీ ఏర్పడిన సంవత్సరం 1995, 1997, 1993, 1991. కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్ పంచాయతీ రాజ్కు ప్రాముఖ్యత ఇచ్చిన రాజ్యాంగ సవరణలు. ఏ 73, 74, బి 76, 77, సి 71, 72, డి 75, 76. కరెక్ట్ ఆన్సర్ ఏ 73, 74. నెక్స్ట్ ప్రీ ప్రైమరీకి అర్హులు. ఏ 2 నుండి 6 సంవత్సరాలు, బి 3 నుండి 7 సంవత్సరాలు, సి 3 నుండి 6 సంవత్సరాలు, డి 3 నుండి 4 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఏ 2 నుండి 6 సంవత్సరాలు. నెక్స్ట్ వృత్తి విద్య ప్రధాన అంశం. ఏ మత బోధన, బి ప్రకృతి బోధన, సి వృత్తి పట్ల అవగాహన, డి పని చేయడం. కరెక్ట్ ఆన్సర్ సి వృత్తి పట్ల అవగాహన. నెక్స్ట్ విద్యార్థికి సామాజిక అభ్యాసనంలో ప్రథమ గురువు. ఏ కళలు, బి పత్రికలు, సి సమవయస్కులు, డి గురువు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి సమవయస్కులు. నెక్స్ట్ సాంఘికీకరణకు ముఖ్య పాత్ర వహించేది. ఏ కుటుంబం, బి పాఠశాల, సి మతం, డి ప్రచార సాధనాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చెప్పండి చూద్దాం, అంటే కామెంట్ చేయండి. ఏ కుటుంబం. బోధించడం అనేది ఒక మార్గమే కానీ అంతిమ లక్ష్యం కాదు అన్నది ఎవరు? ఏ పెస్టాలజీ, బి హెర్బర్ట్, సి లాక్, డి లయోలా.
కరెక్ట్ ఆన్సర్ ఎపిస్టాలజీ. నెక్స్ట్, అభ్యసనంపై మనకున్న అభిప్రాయాలను మార్చుకోవాలని తెలిపిన ఎన్సిఎఫ్ అధ్యాయం. A1, B2, C3, D4. కరెక్ట్ ఆన్సర్ B2. నెక్స్ట్, భాష నైపుణ్యాలను గురించి విద్యా లక్ష్యాలను గురించి పేర్కొన్న ఎన్సిఎఫ్ అధ్యాయం. A1, B2, C3, D4. కరెక్ట్ ఆన్సర్ C3. నెక్స్ట్, గణితీకరణం అనగా ఇది కాదు. ఏ తాత్వికంగా ఆలోచించడం, బి అమూర్త భావన అన్యాయం అనేది ప్రధానంగా ఉండడం, సి అధిక హోంవర్క్ ఇవ్వడం, డి గణిత సమస్యల పరిష్కార శక్తి పెంపొందించడం. కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్, సెకండరీ విద్యా కమిషన్ ఏర్పడిన సంవత్సరం. ఏ 1952, బి 1954, సి 1950, డి 1956. కరెక్ట్ ఆన్సర్ ఏ 1952. నెక్స్ట్, సెకండరీ విద్యా కమిషన్ను అధ్యక్షత వహించిన వారు. ఏ మొదలియార్, బి సర్వేపల్లి రాధాకృష్ణన్, సి అనిబిసెంట్, డి గోఖలే. కరెక్ట్ ఆన్సర్ ఏ మొదలియార్. నెక్స్ట్, జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన సంవత్సరం. ఏ 1962, బి 1968, సి 1964, డి 1969. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏ 1962. నెక్స్ట్, ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యను ప్రవేశపెట్టాలని తెలిపిన కమిటీ. ఏ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, బి మొదలియార్ కమిటీ, సి హాటాక్, డి మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. ఇవి కమిటీలు మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కరెక్ట్ ఆన్సర్ డి మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. నెక్స్ట్, అంటే ఇవి మళ్ళీ రిపీట్ అయినాయి, ఒకసారి మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. అంటే మనకు నోట్ చేసుకున్న నో ప్రాబ్లం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మళ్ళీ చూపిస్తున్నాము. ఓకే, ఇది మనకి ఎక్కువగా వచ్చేసి ఏంటంటే కమిషన్లు బాగా వస్తాయి మనకి. ఎక్కడెక్కడ మిస్ అయిందో అక్కడ మళ్ళీ టిక్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్, ఈ కింది అంశాలలో ఎన్సిఎఫ్ అధ్యాయాల విషయంలో తప్పుగా జతపరిచింది. ఏ అధ్యాయం 3 దృక్పథం, బి అధ్యాయం 2 అభ్యసనం జ్ఞానం, సి అధ్యాయం 4 పాఠశాల తరగతి వాతావరణం, డి అధ్యాయం 5 సంస్థాగత ప్రణాళికలు. కరెక్ట్ ఆన్సర్ ఏ అధ్యాయం 3 దృక్పథం. నెక్స్ట్, ఎన్సిఎఫ్లోని ఏ అధ్యాయం ఉపాధ్యాయ విద్యను గురించి చర్చించినది. ఏ 2, బి 5, సి 4, డి 3. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు బి 5. నెక్స్ట్, పరీక్షల్లో విజయాలను పెంపొందించి ఒత్తిడి తగ్గించుటకు ఎన్సిఎఫ్ సూచన కానిది. ఏ పరీక్షల రద్దు, బి స్వల్పకాలిక పరీక్షల ఏర్పాటు, సి సరళత గల సమయావధి గల పరీక్షలను అనుమతించడం, డి ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఒక ప్రత్యేక నోడల్ వ్యవస్థ ఏర్పాటు. కరెక్ట్ ఆన్సర్ ఏ పరీక్షల రద్దు. నెక్స్ట్, మన భారతీయ విద్యా త్రిభుజానికి సమానత్వం, నాణ్యత, పరిణామాలనేవి పొంతన లేనివి కోణాలని అభివర్ణించిన వారు. ఏ యశ్పాల్, బి వెంకటరాఘవన్, సి అబ్దుల్ కలాం, డి జేపీ నాయక్. కరెక్ట్ ఆన్సర్ డి జేపీ నాయక్. నెక్స్ట్, జ్ఞాన నిర్మాణం కోసం పాఠశాలలో వీటికి అవకాశం కల్పించాలి. ఏ ప్రశ్నలకు చర్చలకు, బి కఠినమైన క్రమశిక్షణ, సి సంక్లిష్ట పరీక్షా విధానాలు, డి ఆంగ్ల భాష విధాన బోధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏ ప్రశ్నలకు చర్చలకు. నెక్స్ట్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 అధ్యక్షులు. ఏ యశ్పాల్, బి మొదలియార్, సి కొటారి,
డి జనార్దన్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏ యశ్పాల్. ఓకే, నెక్స్ట్ విద్యా హక్కు ప్రకారం అందరికీ ఏ నిర్బంధ విద్యను అందించాలి, బి నిర్బంధ మాధ్యమిక విద్యను అందించాలి, సి ప్రాథమిక విద్యను అందించాలి, డి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నా. కరెక్ట్ ఆన్సర్ డి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ఓకే, చూడండి నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 సూచనల ప్రకారం పాఠశాల ఆచరణలో మార్పు తీయడానికి ప్రత్యేకంగా పని చేయాలి. ఏ కఠిన పర్యవేక్షణ, బి వృత్యంతర విద్య, సి పాఠ్యపుస్తకం, డి ప్రధానోపాధ్యాయుడు. కరెక్ట్ ఆన్సర్ బి వృత్యంతర విద్య. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దీనిని పెంపొందిస్తుంది. ఏ దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య, బి ప్రాంతీయతత్వం, సి పరీక్షల సరళీకృతం, డి నమోదు నిలకడ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చూద్దాం, కామెంట్ చేయండి తెలిస్తే. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఓకే, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య వయోపరిమితి 1 నుండి 3 సంవత్సరాలు, 5 నుండి 14 సంవత్సరాలు, 6 జీవిత పర్యాంతం, డి 6 నుండి 14 సంవత్సరాలు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ డి 6 నుండి 14 సంవత్సరాలు. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాల క్యాలెండర్ ఏ కేంద్రీకృతం చేయాలి, బి ఉపాధ్యాయుల స్వేచ్ఛను అనుమతించరాదు, సి వికేంద్రీకృతం చేయాలి, డి అవసరం లేదు. కరెక్ట్ ఆన్సర్ సి వికేంద్రీకృతం చేయాలి. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతిలో విద్యార్థులకు ఉండవలసిన రిజర్వేషన్ శాతం ఏ 33%, బి 20%, సి 15, డి 25. కరెక్ట్ ఆన్సర్ డి 25. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం దృక్పథం కానిది ఏ విద్యా ప్రణాళిక సంస్కరణలో వ్యవస్థీకృతం మార్పు తేవడం, బి అందరూ విద్యార్థుల నాణ్యతపై విద్యను అందించడం, సి ప్రయోగ నిర్వహణలకు తగ్గించడం, డి బహుళ లక్షణాలు గల సమాజంలో జాతీయ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం. కరెక్ట్ ఆన్సర్ మనకి సి ప్రయోగ నిర్వహణలను తగ్గించడం. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఏ భాషా పండితులకు మాత్రమే భాష నైపుణ్యాలు అలవడాలి, బి ఇంగ్లీషు బోధన మాధ్యమంగా ఉండాలి, సి గిరిజన భాషలలో తేడా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి, గిరిజన భాషలలో కూడా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి, డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ పాఠశాల కనీస సౌకర్యాలను గురించి తెలిసిన ఎన్సిఎఫ్లోని అధ్యాయం ఏ 1, బి 2, సి 3, డి 4. కరెక్ట్ ఆన్సర్ డి 4. నెక్స్ట్ జాతీయ ప్రణాళిక చట్టం రూపొందించింది ఏ ఎన్సిటిఈ, బి సిబిఎస్ఈ, సి ఆర్ఐఈ, డి సిఐఎఫ్ఈఎల్. కరెక్ట్ ఆన్సర్ ఏ ఎన్సిటిఈ. నెక్స్ట్ నిర్మాణాత్మక వాదుల ప్రకారం అభ్యసనం ఒక ఏ శాస్త్రీయ వైకల్యం, బి జ్ఞాన నిర్మాణ ప్రక్రియ, సి అనుకరణ ప్రక్రియ, డి పునఃస్మరణ ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు బి. నెక్స్ట్ జాతీయ ప్రణాళిక చట్టం విద్యా ప్రణాళిక నినాదం ఏ లెర్నింగ్ బై డూయింగ్, బి లెర్నింగ్ బై ఎర్నింగ్, సి లెర్నింగ్ విత్ బర్డెన్, డి లెర్నింగ్ వితౌట్ బర్డెన్. కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం ఈ సంవత్సరానికి సంబంధించింది ఏ 2000, బి 2009, సి 2014, డి 1986.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు బి 2009. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005లో పౌరశాస్త్రాన్ని ఈ రకంగా రూపొందించాలని తెలుపబడింది. ఏ సాంఘిక శాస్త్రం, బి సామాజిక శాస్త్రం, సి రాజనీతి శాస్త్రం, డి మానవ శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సి రాజనీతి శాస్త్రం. నెక్స్ట్ ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక ప్రచురించేవారు. ఏ యూనిసెఫ్, బి ఎన్సిఆర్టీ, సి యునెస్కో, డి సిసిఆర్టీ. కరెక్ట్ ఆన్సర్ సి యునెస్కో. నెక్స్ట్ సమాచారాన్ని కోరిన గడుపులోగా సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి సమాచారం ఎన్ని రోజుల్లో ఇవ్వాలి. ఏ 10 రోజులు, బి 15 రోజులు, సి 20 రోజులు, డి 30 రోజులు. కరెక్ట్ ఆన్సర్ డి 30 రోజులు. నెక్స్ట్ మండల స్థాయి కంటే పై స్థాయి కార్యాలయాలలో సమాచార హక్కు దరఖాస్తు పొందుటకు చెల్లించవలసిన రుసుము. ఏ 10 రూపాయలు, బి 15 రూపాయలు, సి 20 రూపాయలు, డి 25 రూపాయలు. కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ కార్యాలయంలో అధికారి దరఖాస్తు స్వీకరించకపోయినా సమాచారం ఇవ్వడానికి నిరాకరించిన, ఎక్కువ రుసుము కోరిన, అసంపూర్తి తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన, సమాచారం ఇవ్వడంలో ఇబ్బందులకు గురి చేస్తే ఏ సెక్షన్ కింద రాష్ట్ర సమాచార కమిషన్ నేరుగా ఫిర్యాదు చేయవచ్చును. ఏ 11(1), బి 12(1), సి 16(1), డి 18(1). కరెక్ట్ ఆన్సర్ డి 18(1). నెక్స్ట్ విద్యా హక్కు చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన సంవత్సరం. ఏ 1వ జనవరి 2008, బి 2008 జూన్ 5, సి 2009 జూలై 12, డి ఆగస్టు 2009 26వ తేదీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి 2009 ఆగస్ట్ 26. ఓకే. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది. ఏ 2009 ఆగస్టు 27, బి 2009 నవంబర్ 30, సి 2010 ఏప్రిల్ 1, డి 2010 మే 5. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సి. ఓకే. 2010 ఏప్రిల్ 1న మనకు వచ్చేసింది. నెక్స్ట్ 6 నుండి 14 సంవత్సరాల బాలలందరికీ 1 నుండి 8 తరగతి వరకు ఉచిత ఎలిమెంటరీ విద్యను పొందే హక్కు విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ సూచిస్తుంది. ఏ సెక్షన్ 3, బి సెక్షన్ 5, సి సెక్షన్ 7, డి సెక్షన్ 9. సెక్షన్లు కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే. దీనిది కరెక్ట్ ఆన్సర్ అయితే సి సెక్షన్ 7. ఓకే. నెక్స్ట్ ప్రధానోపాధ్యాయుడు సంస్థాగత మూల్యాంకనం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేపట్టాలి. ఏ 2 సంవత్సరాలు, బి 3 సంవత్సరాలు, సి 4 సంవత్సరాలు, డి సంవత్సరానికి. కరెక్ట్ ఆన్సర్ డి సంవత్సరానికి. నెక్స్ట్ ప్రధానోపాధ్యాయుడు వారంలో ఎన్ని పీరియడ్లు బోధన చేపట్టాలి. ఏ 6 పీరియడ్లు, బి 7 పీరియడ్లు, సి 8 పీరియడ్లు, డి 4 పీరియడ్లు. కరెక్ట్ ఆన్సర్ సి 8 పీరియడ్లు. నెక్స్ట్ సమాజానికి ప్రతీక. ఏ దేవాలయం, బి పాఠశాల, సి ఉపాధ్యాయుడు, డి ప్రధానోపాధ్యాయుడు. కరెక్ట్ ఆన్సర్ బి పాఠశాల. నెక్స్ట్ పాఠశాల సమాజానికి ఆటపట్టుగా లేదా ఒక కీలక కేంద్రంగా ఉండాలని తెలిపింది. ఏ కేజీ సైగ్డైన్, బి రైబన్, సి కార్టర్ విగ్గుడ్, డి షెల్డన్. కరెక్ట్ ఆన్సర్ ఏ కేజీ సైడైన్. ఓకే. నెక్స్ట్ విద్యా పరిపాలన లక్ష్యం ఏది. ఏ విద్యా నియమాలు నిర్ణయించడం, బి విద్యా నియమాలు సాధించు విధం తెలపడం, సి విద్యా బోధనోద్దేశంలు స్పష్టీకరించడం, డి విద్యా నియామకాలు విశదీకరించడం. కరెక్ట్ ఆన్సర్ బి విద్యా నియమాలు సాధించు విధం తెలపడం. నెక్స్ట్ విద్యా పరిపాలనకు సంబంధించిన వనరులేవి. ఏ మానవ భౌతిక వనరులు, బి మానవ వనరులు మాత్రమే, సి భౌతిక పరిసరాత్మక వనరులు, డి భౌతిక వనరులు మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ మానవ భౌతిక వనరులు. నెక్స్ట్
అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన మినిస్ట్రేట్ అనే పదం ఏ భాష నుండి పుట్టింది? ఏ గ్రీకు, బి లాటిన్, సి ఇంగ్లీష్, డి రష్యన్. కరెక్ట్ ఆన్సర్ బి లాటిన్. కింది వానిలో సరైనవి గుర్తించండి. ఏ నాయకుడు, బి పరిపాలకుడు, సి నాయకుడు పరిపాలకుడు, డి పైవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి నాయకుడు పరిపాలకుడు. నెక్స్ట్, పాఠశాల వ్యవస్థీకరణకు కేంద్ర బిందువు. ఏ ఉపాధ్యాయుడు, బి విద్యార్థి, సి కరెస్పాండెంట్, డి ప్రధానోపాధ్యాయుడు. కరెక్ట్ ఆన్సర్ డి ప్రధానోపాధ్యాయుడు. నెక్స్ట్, ప్రధానోపాధ్యాయుడు ముఖ్య లక్షణం ఏది? ఏ. ఓకే అండి, ఇది మనకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో టోటల్గా సిలబస్ అంటే అన్ని యూనిట్ల కలిపి ఇవి ప్రశ్నలు అండ్ ఆన్సర్లు. ఇవి మనకు చాలా తక్కువ ఉంది కాబట్టి స్పీడ్గా నేను చేసి పెట్టిన మీకోసం, ఎందుకంటే మీరు కూడా మంచి ర్యాంక్ రావాలని. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. ఓకే, ఎగ్జామ్ మాత్రం బాగా రాయండి. ఆల్ ద బెస్ట్ అందరికీ బై రావాలని కోరుకుంటున్నా. ఇవైతే కంపల్సరీ తెలుగు అకాడమీ నుండే మనం చూసుకునే ఇవన్నీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మహిళా దర్బార్ అఫీషియల్. ఓకే, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. బాయ్.